ఈరోజు రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగటమాడుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో చెలగటమాడుతా ఉన్నాయి. తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నేను నా కుటుంబము, నేను నా ముఖ్యమంత్రి పదవి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకే ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాటలు వెనక్కు తీసుకోవాలి. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి కనీసం ఏ ఆధారం లేకుండా మాట్లాడము, చాలా దుర్మార్గంగా వివరించడము క్షమించారన్నటువంటి నేరం. అవసరమైతే ముఖ్యమంత్రి మీద మేము న్యాయస్థానానికి వెళ్ళడానికైనా వెనకాడము. తప్పకుండా ముఖ్యమంత్రిని కోర్టుకు ఈడుస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ అవాస్తవమని అన్ని వర్గాల ప్రజలకు అర్థమవుతుంది. ఒక సీఎం అయి ఉండి ముఖ్యమంత్రి స్థాయిని ఆయన దిగజారుస్తున్నాడు. ఆయన ఇంకా ఒక పార్టీ నాయకుడు అనుకుంటున్నాడు తప్ప ముఖ్యమంత్రి అనుకోవడం లేదు. బీజేపీ పైన, ఆర్ఎస్ఎస్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా దీన్ని ఖండించిన విషయం మనం చేస్తా ఉన్నాం. ఏమాత్రం రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే, నేను ఒక ముఖ్యమంత్రి అని భావిస్తే చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణలు చెప్పాలి.